ప్రేక్షక మిత్రులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం 38వ సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది. ఆ రోజు నుంచి గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టి పెట్టుకొని ఒక సంవత్సర కాలం 12 రాసులకి 12 రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనేది ఎలా ఉంటుందని కూడా చెప్పబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రీత్యా 12 రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలకి 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం అంతా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది. గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురువు కళత్ర స్థానంలో తామరమూర్తిగా ఉంటున్నారు. గురుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తున్నాడు, ఎటువంటి తిరుగు ఉండదు అసలు. కాకపోతే శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో స్వర్ణమూర్తిగా ఉంటున్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది, ఏదైనా సరే మిశ్రమ ఫలితాలను కలుగజేస్తాడు. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరంలో గురుబలం బాగుండడం కారణం చేత చాలా రకాలైనటువంటి పరిస్థితుల నుంచి మంచి స్థాయికి వెళ్తారు. వివాహం కాని వారికి అద్భుతమైన వివాహం జరుగుతుందండి. ప్రేమ వివాహం వారికి కలిసి వస్తుంది. నూతన వ్యాపారం చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ దొరుకుతుంది. ఇంతకంటే ఏం కావాలి? నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మాస అర్థం 15వ తేదీ వరకు కొంచెం బుధుడు వక్రబుద్ధి పొందే సమయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు రుణాలు తీర్చడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఈర్ష, ద్వేషం, అసూయ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. సొంత వారిని కూడా నమ్మకండి సుమా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా అతి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఈ సంవత్సరం ముఖ్యంగా వెన్నుపోటుపై ఉంటుంది. మీరు ఎంత చక్కగా మాట్లాడినా వెనకాల చెడుగా మాట్లాడేవారు అధికమైపోయారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడడము ఇవన్నీ చేస్తే యాక్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దూర ప్రయాణం చేసేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని ప్రయాణం చేయండి. కుటుంబంలో అతి జాగ్రత్తగా పెంచాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల గొడవలు, తగాదాల, మనస్పర్ధలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న చోట అద్భుతంగా ఉంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డ్స్, స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడాను. నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఆఫర్ లెటర్ ఇస్తారు. 100% గెట్ రెడీ. అద్భుతం జరగబోతుంది. ఈ సమయంలో కంగారు మాత్రం పడకండి, ఓర్పుగా ఉండండి. మళ్ళీ ప్రయత్నం చేయండి. వీసా ప్రయత్నం చేసేటప్పుడు ఇబ్బంది వస్తే కానీ వస్తుంది. పట్టుదలతో ప్రయత్నం చేయండి. మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా సడన్గా ఉద్యోగం పోవడం, మళ్ళీ సడన్గా ఉద్యోగం రావడం, మళ్ళీ ఉద్యోగం రాదేమో భయపడుతూ ఉండడం, మళ్ళీ వచ్చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కొంచెం టెన్షన్ వాతావరణాలు క్రియేట్ అవుతుంది. ఆధ్యాత్మికత ఉండడం అవసరము. జాతకాలు మీ యొక్క సద్గురుని సంప్రదించి చూసుకోండి, పరిహారాలు చేసుకోండి. ఆర్థికంగా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం, అది కూడా శుభ ఖర్చులు. ఇల్లు కట్టుకోవడమో, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడమో, పిల్లల్ని విదేశాలకు పంపడంలో ఖర్చు, వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసమో, ఇవన్నీ కూడా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు వివాహం కాకపోతే మీకు వివాహాల అవకాశాలు ఉన్నాయి. మీ సంతానానికి వివాహం కాకపోతే ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి. కానీ 90% అనుకూలంగా ఉంది. ఒక 10% తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా, నరదృష్టి పరంగా, ఆర్థిక పరంగా పనులు ఆలస్యంగా జరగడం, దీర్ఘకాలంగా ఇలాంటి ప్రభావాలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు
జాగ్రత్తగా ఉండాలి. మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, ఇంటి దైవాన్ని ప్రార్థన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, హనుమాన్ చాలీసా ప్రార్థన చేయండి, తీర్థయాత్రలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయానికి వెలిగించండి. 9 మీ యొక్క లక్కీ నెంబర్. గ్రీన్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు అనుకూలము. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలు చేసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.